33 సంవత్సరాల పాటు. మరి ఇక్కడ ఏంటి 33 + 33 extendable by another 33 years. That's a prerogative of the government at that point of time అండి. అంటే 66 years 63 years, 33 years is the lease period. Extendable by another 33 years అండి. అంటే కంటిన్యూ 66 సంవత్సరాలే కదా. నేను చెప్పనియండి అధ్యక్ష, మీరు వాళ్ళ తరపున మాట్లాడితే ఎలా అధ్యక్ష? నేను తెలుసుకోవాలని ఉంది నాకు. ఎక్కడ అధ్యక్ష చెప్పనియండి, ఇక మీరు మధ్యలో ఇంటర్వ్యూ ఈ రకంగా చెప్పనియాలి కదా నన్ను. ప్రభుత్వ విధానాలు ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. నేను ఇప్పుడు మాట్లాడచ్చా? ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క నిమిషం. ధన్యవాదాలు అధ్యక్ష. అవ్వలేదు కదా, ఆయన ఇంకా ఉందంటండి. ఎంతసేపు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష మీరేదో క్లారిటీ ఇస్తారండి. క్లారిటీ అంటే మాట్లాడుకుంటే పోవడం మళ్ళీ వాకౌట్ చేస్తారు అధ్యక్ష. అన్ని అబద్ధాలు, అన్ని అసత్యాలు, అన్ని అవాస్తవాలు మాట్లాడారు. నిజం మీదే ధైర్యం ఉండాలి అధ్యక్ష, నిజం ఉండే ధైర్యం ఉండాలా. ప్రజల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వారికి నిజం మీదే ధైర్యం ఉండాలా. బురద చల్లిపోయారని, లేదా వాళ్ళ వాదనలో పస లేదని, లేదా వాళ్ళ దీంట్లో ఇది లేదనే విషయాన్ని నేను చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ 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 ఎల్ఓపి గారు ప్లీజ్ కూర్చోండి. ఇద్దరు గారు కూర్చోండి. నా కూర్చోండి కూర్చోండి కూర్చో. ఏంటిది? కూర్చోండి కూర్చోండి. ఇదేమో సవాల్. అధ్యక్ష పారిపోతున్నారు అధ్యక్ష, పారిపోతున్నారు అధ్యక్ష. ధైర్యం ఉండాలి అధ్యక్ష, ధైర్యం ఉండాలి అధ్యక్ష, ధైర్యం ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు అధ్యక్ష. అధ్యక్ష పూర్తిగా అవాస్తవాలు మాట్లాడలేరు అధ్యక్ష. మొట్టమొదటి ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు లేవని ఒక అవాస్తవం మాట్లాడారు, అవగాహన రాహిత్యంతో మాట్లాడారు అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం మీరు చూస్తే PPPinIndia.gov.in పోర్టల్కి వెళ్ళి వాళ్ళు చూస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈ దేశంలో 8,44,000 కోట్ల పనులకి ఇవాళ ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద పీపీపీ మోడల్లో పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇదే రాష్ట్రంలో పీపీపీ మోడల్లోనే నేషనల్ హైవేల నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఆ విషయం తెలుసు. ఆ యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, ఆ కాంట్రాక్టర్ దగ్గర ఉండవనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పీపీపీ మోడల్లో ఏ దేశంలో లేదని ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పారు అధ్యక్ష. వాస్తవాలు వేరేగా ఉన్నాయి అధ్యక్ష. పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణం జరిగిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు కొన్ని చెప్తాను అధ్యక్ష. మధ్యప్రదేశ్లో 5 ప్రాంతాల్లో, భోపాల్లో, ఇండోర్లో, జబల్పూర్లో, బాలాఘాట్లో, కట్నీలో ఇదే నేను చెప్పిన డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానంలో ఇవాళ మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. అది లీజ్ పీరియడ్ 99 సంవత్సరాలు ఉంటే మేము ఇక్కడ దాన్ని 33 సంవత్సరాలకు తగ్గించాం అధ్యక్ష. తర్వాత ఉత్తరప్రదేశ్లో 3 కాలేజీలు పీపీపీ నిర్మాణమై చాలా నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవల్ని కూడా అందిస్తున్న కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. అది షామ్లీ, సంబాల్, మహారాజ్గంజ్ అధ్యక్ష. అదేవిధంగా జార్ఖండ్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉన్న చోట కూడా ధన్బాద్, దేవఘర్, గిరిడి, ఈస్ట్ సింగభూములలో కూడా ఇదే పీపీపీ మోడ్లో ఇవాళ కళాశాలల నిర్మాణం జరిగి బ్రహ్మాండంగా అమలవుతున్నాయి అధ్యక్ష. వైద్య విద్య పేద విద్యార్థులకు అందుతూ ఉంది. రెండో వైపు వైద్య సేవలు కూడా అందుతున్నాయి అధ్యక్ష. రెండోది వాళ్ళు చెప్పింది దీన్ని ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చారు అధ్యక్ష. ప్రైవేట్ నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఏంటి పీపీపీ మోడల్ అంటే ఏంటి, ప్రభుత్వం ప్రైవేటు ఇదేంటి, ప్రభుత్వ భాగస్వామ్యం ఏంటి అనే విషయాన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడారు అధ్యక్ష, ప్రైవేట్ హాస్పిటల్లో 10% మాత్రమే ఉంటాయి, ఈ ఆసుపత్రులు కూడా 10% ఉంటాయని చెప్పారు. అది కాదు, నేను చాలా స్పష్టంగా 70% ఉంటాయని చెప్పారు అధ్యక్ష. ఎన్టీఆర్ వైద్య సేవ కింద స్పష్టంగా మెరుగైన వైద్య సేవలు ఈ అన్ని ఆసుపత్రుల్లో కూడా అందుతాయనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. వారు ప్రధానంగా మరి ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావించారు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ మీద ప్రధానంగా బడ్జెట్ పెంచి ఇవాళ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఈ విషయం చెప్పాలి. పెంచే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. 2023-24 వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 12,53,000 మంది లబ్ధి పొందితే మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,42,00,000 వచ్చింది అధ్యక్ష. ముఖ్యంగా ఒక్క విషయం మాత్రం చూపి పూర్తి చేస్తాను అధ్యక్ష. వాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజ్ రాలేదు అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు అధ్యక్ష. 2000 నుంచి ఎన్డీఏ ప్రభుత్వంలో 2000 నుంచి 2004 వరకు, 2004 నుంచి
19 వరకు, ఇవాళ 2004 నుంచి 2024-25 నుంచి మొత్తం 17 కళాశాలలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చాయి అధ్యక్ష. దాంట్లో 3 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటి మొత్తంగా కన్వీనర్ కోటాలో 22,500 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించారు అధ్యక్ష. అది తెలుసుకొని మాట్లాడాలి అధ్యక్ష. నిందలు మోపేసి పారిపోవడం అనేది ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ చేసే పని కాదు అధ్యక్ష. సిగ్గుపడాల్సిన అవసరం ప్రతిపక్షాలు.